నమస్తే, వెల్కమ్ టు కేకేటీవీ అగ్రికల్చర్. నేను మీ యాంకర్ కిషోర్. ప్రెసెంట్ మనమైతే దేవిదాస్ గారి దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళు 20 లక్షలు పెట్టి మిలెట్స్ తో సంబంధించిన మీకు ఇది చూసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఇడ్లీ రవ్వ, ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఇది 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశారు. అంటే నేను విన్నది ఏంటంటే 20 లక్షలు పెట్టి మీరు స్టార్ట్ చేశారా అని ఉన్నారు. 20 లక్షలు పెట్టారా? అవునండి. యూనిట్ ఎంత ఉంటుంది? పెద్దదైన యూనిట్? యూనిట్ పెద్దదండి. ఓకే. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్? మా దగ్గర 7 to 8 మెంబర్స్ ఉంటారండి. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు స్టార్ట్ చేసి? 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయింది. ఓకే. మీకు బెనిఫిట్ అయినా పర్లేదు, లాస్ ఏమన్నా? లాస్ ఏం లేదండి, బెనిఫిట్ ఉంది. ఓకే. మొత్తం రన్నింగ్ అవుతుంది. ఓకే. మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అనేది మన స్పెషల్ ప్రొడక్ట్ సార్. ఇది ఓకే. మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ కామన్ గా మిల్లెట్స్ ఏంటంటే 4 to 5 అవర్స్ సోకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఓకే. రాత్రికి నానబెట్టడం, పొద్దున మళ్ళీ నీళ్ళలో మరుగుతున్న నీళ్ళలో ఉడకబెట్టుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఇవన్నీ చేసి తింటా ఉంటారు కదా. అలా కాకుండా మనం ఏంటంటే స్పెషల్ ప్రొడక్ట్ తీసుకొచ్చాం సార్. ఇది మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ అని. దీంట్లో ఏంటంటే ప్రాసెస్ అంతా మన దగ్గర కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే. జస్ట్ బాయిల్ వాటర్ లో అంటే మరుగుతున్న నీళ్ళలో వేసేస్తే 15 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఓకే. డైరెక్ట్ గా నో నీడ్ టు యాడ్ ఎనీథింగ్, మనం డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి సార్. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, జొన్నలు, 3 టైప్స్ ఆఫ్ పల్సెస్ ఉంటాయి అన్నమాట. Okay. కొప్పులు ఉంటాయి, ఓకే. ప్లస్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటాయి. ఓకే. అండ్ మిర్చి సాల్ట్ కూడా దీంట్లో రెడీ ఉంటుంది సార్. ఓకే. ఎలా మిర్చి మీరు ఆల్రెడీ మిక్స్ చేసి మిక్స్ చేసి ఉంటాము అన్ని మిక్స్ చేసి కంప్లీట్ చేసి ప్రాసెస్ చేసి కంప్లీట్ ప్యాకింగ్ అవుతుందండి ఇది. ఓకే. కాబట్టి మనం ఏంటంటే జస్ట్ 1:5 వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు ఈ 1 కప్ మనం దాంట్లో డ్రాప్ చేసేసి జస్ట్ 15 మినిట్స్ అలా ఇచ్చేసామంటే 15 మినిట్స్ తినడానికి రెడీగా అయిపోతుంది అనమాట. ఓకే. ఈ ఎంప్లాయీస్ కి, బ్యాచిలర్స్ కి, హౌస్ వైఫ్స్ కి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటది. జస్ట్ 15 మినిట్స్. జస్ట్ 15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ హాట్ వాటర్? ఓన్లీ హాట్ వాటర్, సో బాయిల్ వాటర్ వేసి మనం చేసుకోవచ్చు. ఇది బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా మంచి ఎంత కాస్ట్ పడుతుంది అనేది? 250 గ్రామ్స్. 250 గ్రామ్స్ ఓన్లీ 70 రూపీస్ అండి. జస్ట్ 70 రూపీస్. ఓన్లీ 70 రూపీస్. ఓన్లీ 70 రూపీస్. ఎన్ని టైప్స్ ఉంటాయండి ఇందులో? ఏంటంటే మినరల్స్ మిల్లెట్స్ 5 టైప్స్ ఆఫ్ Five types. మిల్లెట్స్. చూసుకోవచ్చు. 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ 250 గ్రామ్స్ 70 రూపీస్. ఓకే, గ్రేట్ సార్. ఇంకా ఏమైనా మీరు? సార్ మనం జస్ట్ బయట ఒక ఇడ్లీ టిఫిన్ చేస్తే 40 to 50 రూపీస్ అవుతుంది. ఈ 70 రూపీస్ లో ఇంత హెల్దీ ఫుడ్ 4 మెంబర్స్ తినొచ్చండి. 4 మెంబర్స్ తినొచ్చు. ఒక పర్సన్ కి అయితే దగ్గర దగ్గర మీరు ఒక 3 డేస్ తినొచ్చు. ఒక పర్సన్ ఈజీగా 3 డేస్ ఈజీగా తినొచ్చు. ఓకే సార్, ఇంకా మీరు ఏమైనా చేస్తున్నారా ఆ బాక్స్ లో అండి? ఓకే. మా దగ్గర 5 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ కూడా రెడీ అవుతాయి సార్. మన దగ్గర రాగి బిస్కెట్, తర్వాత మల్టీ జొన్న బిస్కెట్, మల్టీ మిల్లెట్ బిస్కెట్, తర్వాత కొర్రలు బిస్కెట్, ఇవన్నీ కూడా ఎంతండి బాక్స్ కాస్ట్ ఎంత పడుతుంది? 135 రూపీస్ అండి. 135 రూపీస్. ఇది కూడా 250 గ్రామ్స్ ఉంటుంది. ఇది కూడా ఆల్ మిల్లెట్స్? ఆల్ మిల్లెట్స్ బిస్కెట్ సెపరేట్ సార్. సెపరేట్. ఆల్ మిల్లెట్ బిస్కెట్. ఓకే, ఆల్ మిల్లెట్స్. ఇది ఓన్లీ రాగి బిస్కెట్. ఓకే. ఓన్లీ రాగి. అట్లా ఇండివిజువల్ గా 1 మిల్లెట్ బిస్కెట్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, గ్రేట్. వాటితో పాటు ఇడ్లీ రవ్వ అండ్ ఫ్లోర్స్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి సార్. ఇడ్లీ రవ్వ ఇది కూడా ఇది ఎంత? 1 కేజీ? 1 కేజీ అండి. ఇది 1 కేజీ 140 రూపీస్. 140 రూపీస్ ఉంది. చాలా చీప్గా ఉంది. దీంట్లో కూడా 5 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తో తయారు చేసాం సార్. ఇది ఎలా కన్ఫర్మేషన్ ఎలా అవుతుందండి? మిల్లెట్స్ ఓన్లీ మిల్లెట్స్ వేస్తారు, కొంతమంది అనుకుంటారు బియ్యం పిండి అవి కూడా వేసేస్తారు. లేదు సార్, మీరు ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తే మీరే చెప్తారు ఎలా ఉందని. జస్ట్ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది బియ్యం పిండి ఉందా లేదా అని. జస్ట్ ఏంటంటే ఇది స్ప్రౌటెడ్ సార్. కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకు చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి దీంట్లో. మామూలుగా ఇడ్లీ ప్రిపేర్ చేస్తా ఉంటారు కదా, ఆ రవ్వ ప్లేస్ లో ఇన్స్టెంట్ గా మనం ఈ రవ్వను మనం వాడినట్లయితే హెల్త్ కు చాలా బెనిఫిట్స్. ఎక్కడండి మన మన నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లో ఉంది. మీరు ఓన్లీ మిల్లెట్స్ ఎందుకు తీసుకున్నారు? వేరే విధంగా పెట్టచ్చు. అవి అంటే సార్ ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా మిల్లెట్స్, హెల్త్ పర్పస్ అందరు వాడుతుంది మిల్లెట్స్. అందుకని మనం మిల్లెట్స్ వెళ్ళాము. దీని వల్ల మీకు ఏమైనా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయా? వచ్చాయండి, చాలా కాంప్లిమెంట్స్. చాలా మంది మంచి అప్రిషియేట్ చేశారు మమ్మల్ని. ఇంకోటి ఏంటంటే చాలా హెల్తీ ఫుడ్ గా మనం వెళ్తున్నాం కాబట్టి మనకు మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది. గ్రేట్. ఇంకా మీరు అంటే 20 లక్ష పెట్టారు. ఈ లోపల మీకు 1 ఇయర్ లో లాస్ ఏమైనా అయ్యారా? బాగా అంటే మనకేంటంటే సార్, మనం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే మనం పెట్టగానే ఇన్కమ్ రావాలని మనకు దాంట్లో చాలా మంది అనుకుంటారు పెట్టగానే మనకు లాభాలు రావాలని అనుకోవడం కూడా కరెక్ట్ వే కాదు. కొంచెం వెయిట్ చేయాలి. బిజినెస్ అన్నప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ప్రస్తుతానికి అయితే లాస్ ఏం లేదు, ఈక్వల్ గా నడుస్తుంది. ఏజ్ ఎంత? 45. గ్రేట్.
అంటే మీరు ఇంతకు ముందు వేరేది ఏదైనా చేసేవాళ్ళ యాక్చువల్ నాది జర్నలిజం ఫీల్డ్ అండి. Journalism దాదాపు field. 20 years నుంచి జర్నలిస్ట్ నేను. ఓకే ఓకే జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే మనకంటూ సపరేట్ గా ఏదైనా ఉండాలి. ఉండాలి, బిజినెస్ ఉండాలి అనే ఉద్దేశంతో మార్కెట్ రీసెర్చ్ చేసిన తర్వాత Okay. మిల్లెట్స్ కి వెళ్తే బాగుంటది అనే ఉద్దేశంతో మిల్లెట్స్ లోకి వచ్చిన. జర్నలిజం చేశారు, మాలాగా అగ్రికల్చర్ వీడియోస్ కూడా చేస్తుంటారు అయితే. ఓకే గ్రేట్. థ్యాంక్ యూ అండి. మీకు కావాలంటే సార్ నెంబర్ కూడా ఇస్తాను, అడ్రస్ కూడా మీకు పెడతాం, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మీరు చేస్తారా? ఎక్కడికైనా పంపిస్తారు సార్, నో ప్రాబ్లం. మీరు ఎక్కడికైనా మీరు నాకు వాట్సాప్ లో ఆర్డర్ చేసినా సరే, ఓకే ఫోన్ కాల్ లో చేసినా సరే ఆర్డర్ చేస్తే మేము పంపిస్తాం. మీకు సరౌండింగ్ లో బాగానే అవుతున్నట్టున్నాయి. అవునండి. ఓకే థ్యాంక్ యూ. ఇలానే మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మా కేకేటీవీ అగ్రికల్చర్ ఛానల్. థ్యాంక్ యూ.